హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టైల్ ఆఫ్ కుకింగ్. నేను మీ నిఖిత. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ తండూరీ చికెన్. అవును, ఓవెన్ లేకుండా కూడా మనం తవా మీద చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి చూద్దామా ఎలా చేసుకుందాము? వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఆఫ్ మై ఛానల్. ముందుగా మనం 1 kg ఆఫ్ చికెన్ పీసెస్ తీసుకోవాలి. ఇలా లెగ్ పీసెస్ కట్స్ డీప్గా చేసుకోవాలి, మసాలా అనేది లోపలికి వెళ్ళడానికి. ఇలా థై పీసెస్, లెగ్ పీసెస్ నేను సెపరేట్ చేసుకుని, కావాలంటే మీరు కంబైన్ అయినా చేసుకోవచ్చు. దాంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తండూరి మసాలా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా. ఇంకా చట్పట కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మీరు. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 2 నిమ్మకాయల జ్యూస్ పిండుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత గట్టిగా తోడుకున్న పెరుగు 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నీళ్ళు లేకుండా చూసుకోవాలి పెరుగులో. తర్వాత మంచిగా అన్నిటినీ మసాలాలు కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత దేంట్లో కొద్దిగా నేను రెడ్ ఫుడ్ కలర్ ప్రిఫర్ చేస్తున్నా, మీకు ఇష్టం లేకపోతే ఆప్షనల్. దీన్ని కలిపి 2 hours రెస్ట్కి పెట్టాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకొని, మీడియం హీట్ మీద మనం ఒక్కొక్క పీస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం హీట్ పెట్టుకోవాలి. మనం ఇది పెట్టుకున్న తర్వాత ఒక 3 to 4 minutes కదిలీకుండా అలానే పెట్టాలి. 3 to 4 minutes అయిన తర్వాత చిన్నగా టర్న్ చేసుకోవాలి. నేనైతే ఫోక్స్ తీసుకొని టర్న్ చేసుకుంటున్నా. మీకు అట్ల కాడలు గంటల కన్నా ఫోక్స్తో మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మిగిలిన బ్యాటర్ కొద్దిగా ఉంటుంది కాబట్టి అది పైన రాసుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా ఆయిల్లోకి పోతుంది కాబట్టి. అలా రాసుకున్న తర్వాత దాన్ని ఇంకా మళ్ళీ ఎమ్మటే తిప్పకుండా లీవ్ చేయాలి ఒక 3 to 4 minutes. ఇంకో సైడ్ కూడా మంచిగా రోస్ట్ అయ్యి కుక్ అయ్యేటట్టు. ఒక 3 to 4 minutes తర్వాత మళ్ళీ ఒక సైడ్కి తిప్పుకుంటూ ఉండాలి. చిన్నగా ఫోక్స్తో తిప్పుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ ప్రిఫర్ చేస్తున్నా, ఎందుకంటే కింద ఎక్కువ తగలదు కాబట్టి. నాన్ స్టిక్ కానీ కొద్దిగా తగులుతూ ఉంటుంది, తొందరగా అల్యూమినియంస్కి తగిలినట్టు ఉండదు. సో మళ్ళీ 4 minutes తర్వాత మళ్ళీ తిప్పుకుంటూ ఉంటున్నా. అలా 3 to 4 minutes ఆగి ఒక్కొక్క సైడ్ తిప్పుకుంటూ, సైడ్స్ కూడా కాలేటట్టు నిలువుగా ఒక్కోసారి అడ్డంగా పెట్టుకుంటూ మనం కాల్చుకుంటూ ఉండాలి. ఇవి మనం ఒక్కొక్కసారి సైడ్కి కూడా తిప్పుకొని పెట్టుకోవాలి. ఇలా కాస్త మనకి రెడ్డిష్ లేకపోతే లైట్ మెరూన్ షేడ్ వచ్చినప్పుడు ఇది మనకి కుక్ అయినట్టు అర్థమవుతుంది. అలా ఒక 2-3 minutes మనం మూత క్లోజ్ చేసుకొని లాస్ట్లో ఫ్రై చేసుకుంటే ఏమైనా వాటర్ మిగిలి ఉన్నా కానీ దాంట్లో ఎవాపరేట్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని పెట్టుకోవాలి. మనకి అర్థమవుతుంది టెండర్నెస్ అనేది కుక్ అయితే. మళ్ళీ తిప్పుకోవాలి. ఓకే, ఇది మనం చెక్ చేసుకునేటప్పుడు ఫోక్తో ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే లోపల అర్థమవుతుంది కుక్ అయిందా అని. ఓకే, ఇది పర్ఫెక్ట్లీ కుక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవచ్చు. మరి నేను మీకు ఇంకోసారి రిపీట్ చేసి చూపిస్తున్నాను, ఎట్లా చేస్తానో ఒకసారి చూడండి. దేన్ని మాత్రం మనం దగ్గరుండి జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే దాని ప్యాన్కి అతుక్కొనైనా పోతుంది, లేకపోతే సరిగ్గా కుక్ అయినా అవ్వకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ టేస్ట్ అనేది మనకి రాదు. తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇలా అన్ని పీసెస్ కుక్ అయిన తర్వాత అన్ని పీసెస్ ఒక ప్యాన్లో పెట్టుకొని బొగ్గులు వేడి చేసుకొని పెట్టుకొని దాంట్లో నెయ్యి అయినా బటర్ అయినా అట్లా వేసుకొని ఎమ్మటే మూత పెట్టి 5 minutes స్మోక్ బయటకు వెళ్ళకుండా చూసుకొని 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే సేమ్ రెస్టారెంట్ టైప్ ఆఫ్ ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. సేమ్ స్టెప్స్తో ఫాలో అవ్వండి. మీకు ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఇలా ఒక స్టార్టర్ లాగా తండూరి చికెన్ మీరు కూడా చేసుకోవచ్చు. మరి చేసుకొని నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.